ఒక ఊరిలో అరవింద్ అనే డాక్టర్ ఉండేవాడు. అతని దగ్గర రాజు, రాము అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తూ ఉండేవాళ్లు. అరవింద్ డాక్టర్ అయినప్పటికీ అతనికి కొత్త కొత్త విషయాలు కనుక్కోవటం అంటే చాలా ఇష్టం. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక మందుని కనిపెట్టాడు. అదేంటంటే, బలహీనంగా ఉన్న వాళ్లకి ఇంజెక్షన్ రూపంలో కనుక వాళ్ల శరీరంలోకి పంపిస్తే వాళ్ళు చాలా బలవంతులుగా మారిపోతారు. దాన్ని మొదటిగా అతను రాజు లేదా రాము మీద ప్రయోగిద్దామని అనుకుని వాళ్లతో, చూడండి, నేను ఒక కొత్త మందు కనిపెట్టాను. మీరు చూడ్డానికి చాలా బలహీనంగా ఉన్నారు కదా, ఈ మందుని కనుక మీరు తీసుకుంటే మీరు చాలా బలవంతులుగా మారిపోతారు. ఆ మాటలు విన్నవాళ్లు కొంచెం భయపడుతూ, డాక్టర్ గారు, మీరు ఇప్పుడే కొత్త మందు కనిపెట్టానంటున్నారు. దానివల్ల జరగకూడనిదేమైనా జరిగితే మా పరిస్థితి అంతే. మమ్మల్ని నమ్ముకొని మా భార్యలున్నారు. సరే సరే, మీరింతగా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను మొదటగా దీన్ని ఏదైనా జంతువు మీద ప్రయోగిస్తాను. దాని శరీరంలో కలిగే మార్పులు చూసి మీరే నా దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేయమని అడుగుతారు. ఆ తరువాత అతను ఒక ఎలుకను తీసుకువచ్చి దానికి ఆ మందు ఇంజెక్షన్ ద్వారా దాని శరీరంలో పంపిస్తాడు. మొదటి రోజు ఉదయానికి ఆ ఎలుక చాలా పెద్దగా, బలంగా తయారవుతుంది. దాన్ని చూసి రాజు, రవి ఆశ్చర్యపోయి, డాక్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. ఆ ఎలుక ఆకారం మారిపోయింది, చాలా బలంగా తయారైంది. వెంటనే ఆ ఇంజెక్షన్ మాకు కూడా చేయండి, మేం కూడా బలవంతులుగా మారిపోతాం. అందుకు ఆ డాక్టర్ సరే అని వాళ్ళిద్దరికీ కూడా ఇంజెక్షన్ చేస్తాడు. మరుసటి రోజు వాళ్ళిద్దరూ కూడా బలంగా మారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డాక్టర్ గాయాలతో కింద పడిపోయి ఉంటాడు. అతన్ని చూసిన వాళ్ళిద్దరూ, డాక్టర్ గారు, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు, నేను చేసిన ప్రయోగం వికటించింది. ఆ ఎలుక భారీ శరీరంతో రాక్షస ఎలుకగా మారిపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అది ఊర్లోకి వెళ్లిపోయింది. ఎలాగైనా మీరు దాన్ని ఆపండి. ఆ విషయం తెలుసుకున్న రాజు, రవి వెంటనే పరుగున ఊరిలోకి వెళ్తారు. అప్పటికి ఆ రాక్షస ఎలుక చాలా మందిని చంపేసి ఆహారంగా తింటూ ఉండగా రాజు, రవి దాని ముందుకు వెళ్తారు. వాళ్ళని చూసిన ఆ రాక్షస ఎలుక వారిని చంపటానికి వస్తుండగా వాళ్ళిద్దరూ పెద్ద కత్తితో దాన్ని పొడుస్తారు. అంతే, అది అక్కడికక్కడే చనిపోతుంది. ఆ తరువాత రాజు, రవి పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి, డాక్టర్ గారు, మరి మా పరిస్థితి ఏంటి? రేపు ఉదయానికి ఖచ్చితంగా మేమిద్దరం కూడా రాక్షసులుగా మారిపోతాం అంటూ ఏడుస్తూ బాధపడతారు. నన్ను క్షమించండి, అసలు ఇది ఇలా జరుగుతుందనుకోలేదు. మీకు మరో నిజం చెప్పాలి. నేను ఆ ఎలుకకి ఇంజెక్షన్ ఏ సూదితో అయితే చేశానో దానితోనే మీ ఇద్దరికీ చేశాను. ఎందుకంటే ఆ సమయానికి సూదులు లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. ఆ మాటలు విన్న వాళ్ళు భయపడుతూ, ఎంత పని చేశారు డాక్టర్ గారు. రాజు, రవి, వెంటనే మీరు నాతో రండి అంటూ డాక్టర్ వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్లి ఒక స్తంభానికి కట్టివేశాడు. డాక్టర్ గారు, ఎందుకు మా ఇద్దరిని ఇలా కట్టేశారు? ఎందుకంటే ఒకవేళ రేపు మీరు రాక్షసులుగా మారిపోతే బయటకు వెళ్లి గ్రామ ప్రజల ప్రాణాలు తీయకుండా ఉండటానికి. నన్ను క్షమించండి. నేను ఎలా అయినా మళ్లీ మీ ఇద్దరిని మామూలు స్థితికి తీసుకొస్తాను. అలా అంటూ అతను వాళ్లని మార్చడానికి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలా తెల్లవారిపోయింది. వాళ్ళిద్దరూ కూడా రాక్షస ఎలుకలుగా మారిపోయి, దాహం, ఆకలి, దాహం, ఆకలి అంటూ పెద్దగా అరుస్తూ ఉంటారు. వాళ్ల కేకలు, రూపాన్ని చూసిన డాక్టర్ చాలా భయపడిపోతుంటాడు. రాజు, రాముల భార్యలిద్దరూ డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు, రాత్రి నుండి మా భర్తలిద్దరూ ఇంటికి రాలేదు. ఇక్కడున్నారా లేరా అని కంగారుగా వచ్చాం అని మాట్లాడుతూ ఉండగా డాక్టర్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు. అందుకు వాళ్ళు, డాక్టర్ గారు, ఏమైంది? అలా ఉన్నారేంటి? చెప్పండి, మా భర్తలు ఎక్కడున్నారు అని పదే వాళ్ళు అడగడంతో జరిగిన విషయమంతా చెప్పి వాళ్లను చూపించాడు. రాక్షస ఎలుకల్ని చూసిన వాళ్ళు ఎంతో భయంతో కేకలు వేస్తూ డాక్టర్తో, ఎంత పని చేశారు డాక్టర్ గారు? ఇప్పుడు మా భర్తల పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి అంటూ ఏడుస్తారు. అందుకు డాక్టర్, మీరు బాధపడకండి, నేను వారిని ఎలా అయినా మామూలుగా మారుస్తాను అంటూ ఉండగా వాళ్లలో ఒకడు కట్లు తెంపుకొని అమాంతం వాళ్ల మీద పడి ఆ ఇద్దరు స్త్రీలను చంపి తింటాడు. ఆ దృశ్యాన్ని చూసిన డాక్టర్ భయంతో బయటికి పరిగెడతాడు. అతనలా భయంతో పరిగెడుతూ ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ప్రజలు ఆ రాక్షసి ఎలుకను చూసి భయపడతారు. అలా రాక్షస ఎలుక డాక్టర్ని చంపబోతున్న సమయంలో
వెనుక నుండి ఒక వ్యక్తి రాక్షస ఎలుకని కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ పరుగు పరుగున వెళ్లి కట్టేసి ఉన్న మరొక రాక్షస ఎలుకని కూడా పెద్ద కత్తితో నరికి చంపేస్తాడు. అలా రాజు రాము ఇద్దరూ చనిపోతారు. అప్పుడు డాక్టర్ తన మనస్సులో, అన్యాయంగా నా చెత్త ప్రయోగం పేరుతో ఎంతమంది మనుషుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాను. ఒక మంచి వృత్తిలో ఉండి ఎవరూ చేయకూడని తప్పు చేశాను. అది కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా. నాలాంటి వాడు బతకకూడదు అని మనస్తాపం చెంది అతను కూడా తనని తాను పొడుచుకుని చనిపోతాడు. అలా వీళ్ళందరి కథ ముగిసింది. కానీ ఊరి ప్రజలు ఎవరికి ఇదంతా చేసింది డాక్టర్ అనే నిజం మాత్రం ఎప్పటికీ తెలియదు. ఆ రహస్యం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ ఊరిలో జరిగిన సంఘటన గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.